రెండవ రోజు ఏసీబీ అధికారుల విచారణ కంటిన్యూ అవుతోంది. అంటే 12 గంటల ప్రాంతంలో ఎంఆర్ఓ సుజాత ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం నేను నాంపల్లి ఏసీబీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడికి ఆమె 12 వచ్చింది. అంతకు ముందే ఈ కేసులో బ్రైబ్ తీసుకున్నట్లు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఇద్దరు పర్సన్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డితో పాటు రవీంద్ర నాయక్ సెక్టార్ ఎస్ఐ బంజారాస్ 14కి ఆయన ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే నిన్న ఎస్ఐ రవీంద్ర నాయక్కి హెల్త్ చెకప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎమ్మెల్సీ కంప్లీట్ అయింది. కొద్దిసేపటి క్రితమే ఆర్ఐని కూడా మెడికల్ చెకప్స్కి తీసుకువెళ్లారు. మరి కాసేపట్లోనే కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైనా కూడా వాళ్ళని ఇక్కడ నుంచి మ్యాజిస్ట్రేట్ ముందుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అఫీషియల్గా చూపించారు కాబట్టి ఖచ్చితంగా 24 అవర్స్ బిఫోరే మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 11 గంటల ప్రాంతంలోనే అధికారులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిన్న సైమల్టేనియస్గా కొన్ని ప్లేసెస్లో దాదాపు 4 ప్రాంతాల్లో కూడా 4 ఇళ్లలో ఆఫీసుల్లో సైమల్టేనియస్గా ఈ సర్చ్ ఆపరేషన్ అంతా కంప్లీట్ చేశారు. రాత్రి 12 గంటల వరకు కూడా 12 గంటల వరకు కంటిన్యూ అయ్యాయి. 11 గంటల ప్రాంతంలో ఇద్దరిని అఫీషియల్గా అరెస్ట్ చూపించారు. ఆ ఎంటైర్ సోదాల్లో రికవరీ అయినటువంటి అమౌంట్ కావచ్చు, మరోవైపు కొన్ని దస్తావేజులకు సంబంధించినటువంటి ఆ బ్యాగ్స్ అన్నింటినీ కూడా లోపలికి తీసుకువెళ్లారు. అయితే మెయిన్గా ఎంఆర్ఓ వచ్చిన తర్వాత ఎంఆర్ఓతో పాటు ఆర్డీఓని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ప్రస్తుతం ఆర్డీఓ ఆమె పైన ఉన్నారు, వివరణ ఇస్తున్నారు. మెయిన్గా ఎక్కడ ఈ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది, ఎందు గురించి వీళ్ళు పోలీసులకి అప్రోచ్ కావడం జరిగింది, ఆ ఖలీద్ అనే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్థలం ఎక్కడ ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎక్కడెక్కడ ఆ డైమెన్షన్స్ అన్ని పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే ఆర్డీఓ దగ్గర నుంచి ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. మరోవైపు మెయిన్గా ఇందులో ఆ డబ్బునంతా కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ 50 lakhsకి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఇంకా చాలామంది ప్రమేయం ఉంది అనేది కూడా ఏసీబీ భావిస్తోంది. ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇప్పుడు సెకండ్ డే కంటిన్యూ అవుతోంది విచారణ. సో వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమందిని కూడా విచారణ చేసి ఎగ్జామిన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెయిన్గా ఎక్కడైతే ఖలీద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, గతంలో ఖలీద్ పైన అయినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చూసుకుంటే కనుక అతని ల్యాండ్ బంజారాస్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 14లో సర్వే నెంబర్ 17, 19లో లొకేట్ అయి ఉంది. దానిపైన చాలా ఏళ్ల నుంచి ఒక డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంది. ఆ డిస్ప్యూట్స్కి సంబంధించి లీగల్గా బ్యాటిల్ కూడా ఖలీద్ అనే కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి క్రమంలోనే అతడు ఆ ల్యాండ్ అంతా కూడా తనకి చెందింది, ఆ బిలాంగ్స్ బోర్డు కూడా అతడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డ్స్ పెట్టే క్రమంలోనే ఇన్స్పెక్షన్కి వెళ్ళినటువంటి రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి కిందికి వర్తిస్తుందంటూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బోర్డులన్నింటినీ కూడా తీసివేసే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు స్టార్ట్ అయింది. ఈ సమ్ అదర్ పర్సన్ దీన్ని కబ్జా చేయడానికి, పలానా సయ్యద్ ఖలీద్ అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ట్రెస్పాస్ కింద అతనికి కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు ఇందులో అరెస్ట్ అయినటువంటి రవీంద్ర నాయక్ కేసు చూస్తూ ఉన్నారు. సో ఈ వ్యవహారంలోనే అతడు బ్రైబ్ అడిగినట్లు, ఇతడు బ్రైబ్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపినట్లు కూడా ఏసీబీ అధికారులు పక్కా ఎవిడెన్స్తో ప్రస్తుతానికైతే డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేశారు. మరి కాసేపట్లో వాళ్ళకి పంపించే ప్రయత్నం, అంటే మ్యాజిస్ట్రేట్ ముందు పంపించే ప్రయత్నాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళు 50 lakhs అంటున్నారు కాబట్టి టోకెన్ అమౌంట్గా 15 lakhs ఇచ్చారు. 50 lakhsకి ఆ 15 lakhs ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఎవరెవరి దగ్గర నుంచి సిండికేట్ చేశారు అనేటువంటి విషయాలపైన కూడా ఇంకా కూపీ లాగుతూ ఉన్నారు. మెయిన్గా ఎందుకంటే ఈ కేసు అంతా కూడా మెయిన్గా ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా కూడా ఎంఆర్ఓ ఎండోర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా సర్వే నిర్వహించాలన్నా కూడా ఎండోర్స్ చేయాల్సి ఉంటుంది. కింద స్థాయి రెవెన్యూ అధికారులకు కూడా ఈ పనులు అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓపై ఉంటుంది కాబట్టి సో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏమైనా ఉందా అనేటువంటి ఒక డౌట్ ప్రకారమే ఆమెను ఎగ్జామిన్ చేస్తున్నారు. నిన్న నైట్ వరకు ఆమెను ఎగ్జామిన్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని సోదాలు చేశారు. ఆ సోదాలు చేసే క్రమంలోనే దాదాపు 30 లక్షల పైగా డబ్బును రికవరీ చేసుకున్నారు. ఆ 30 లక్షల డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనేటువంటి విషయాలపైన కూడా ఈరోజు సెకండ్ డే అడుగుతున్నారు. సో ఆమె చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం మాత్రం తన దగ్గర రికవరీ అయినటువంటి డబ్బు అంతా కూడా తన శాలరీ అమౌంట్ అనే విషయాలను ఆమె ఏసీబీ అధికారుల ముందు చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతోంది. మెయిన్గా ఆమె చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ ల్యాండ్ భూ వివాదం ఎక్కడైతే ఉందో ఆ భూ వివాదానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎంఆర్ఓ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, కంప్లైంట్ రేజ్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా టాలీ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాలపైన బ్రైబ్ జరిగింది కాబట్టి ఆ బ్రైబ్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నారు. దాదాపు ఇప్పటివరకు అయితే
ఏదైతే 47 లక్షలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు సోదాలు జరిగినటువంటి ఎక్కడైతే ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలో లభ్యమైనటువంటి ఆధారాల ఆధారంగానే మరికొంతమందిని విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మాత్రం ఇద్దరిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా, ఎందుకంటే మెడికల్ చెకప్స్ కూడా అయిపోయాయి కాబట్టి రిమైండ్ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. యా షరీఫ్, ఇప్పుడు గతంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా అన్న వాటిపైన కూడా ఫోకస్ చేయబోతుందా ఏసీబీ? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏసీబీకి ఒక కంప్లైంట్ రేజ్ అయితే కనుక ఫర్దర్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తుంటారు. ఆ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఎక్కడైతే మోటివ్ జరిగిందో, ఎట్లయితే డిస్ప్యూట్లో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఆ డిస్ప్యూట్ వ్యవహారంలోనే తను లీగల్గా బ్యాటిల్ చేస్తున్నారు. ఆ కోర్టులో హియరింగ్ నడుస్తూ ఉంది. ఆ కోర్టులో హియరింగ్ నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పటికే అతని పైన కేసు కూడా బంజారాస్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. కాబట్టి ఈ వ్యవహారంలోనే దాదాపు 50 లక్షలకు సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇలాంటి కేసెస్ ఏమైనా షేక్పేట్ తహసీల్దార్ జ్యుడిక్షన్లో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అలాంటి కేసెస్, ఆ సర్వే నెంబర్ గల ఏమైనా వేరే ఇంకా సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలపైన కూడా ఊపి లాగుతున్నారు. అందుకే బహుశా మేబీ ఆర్డీఓని కూడా ఇక్కడికి పిలిపించారు కాబట్టి అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మెయిన్గా ఇక్కడ ఓ వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది అనేటువంటి వార్తలు కోకలుగా వస్తున్నటువంటి వ్యవహారంలోనే ఎక్కడైతే డిస్ప్యూట్గా ఉన్నటువంటి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా మేము సార్ట్అవుట్ చేస్తామంటూ కొంతమంది అధికారులు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఒక వర్షన్ కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఆఫ్ ది రికార్డ్గా కూడా ఏసీబీ అధికారులు చెప్తుంది ఏంటంటే అట్లాంటి వాటిపైన కూడా మేము నిఘా పెడుతున్నాం అనేటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఎక్కడైతే డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో మేము సెటిల్ చేస్తామనేటువంటి విషయాలపైన వాళ్ళు సెటిల్ చేస్తామనేటువంటి వ్యవహారంలోనే ఇట్లాంటివి జరుగుతున్నాయనేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఓకే షరీఫ్.